जोहार श्यामा प्रसाद मुखर्जी जोहार जय नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం భారత్ మాతా की जय भारत माता की जय श्याम प्रसाद मुखर्जी अमर रहे श्याम प्रसाद मुखर्जी अमर रहे जोहार श्याम प्रसाद मुखर्जी जोहार 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 श्याम प्रसाद मुखर्जी जोहार जोहार जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి जोहार श्याम प्रसाद मुखर्जी जोहार जोहार भारत माता की जय वंदे मातरम 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 वंदे मातरम అన్న అడ్డం జరిగా చెప్పుంది శ్యామా గారి 3వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే జనసంఘ్ స్థాపించి ఏకాత్మ మానవతావాదం తోటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి ప్రతి పేదవాడికి లాస్ట్ వ్యక్తికి వరకు చేరాలి, ఢిల్లీ నుంచి ప్రతి వ్యక్తికి గ్రామానికి వరకు చేరాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ యొక్క సంక్షేమ పథకాలు మరియు అఖండ భారత్ నిర్మాణంగా జరగాల అనే ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో జనసంఘ్ పార్టీని స్థాపించి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి అధికారంలోకి వచ్చిందంటే దానికి మూల కారణం శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే నరేంద్ర మోడీ గారి పాలన జరుగుతున్నది. ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారి పాలన గుర్తు చేస్తున్నాయంటే అది కేవలం ఏంటంటే ఆ స్ఫూర్తి శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని చెప్పక తప్పదు. ఒకటి ఇవాళ ఈ గొప్ప మానవతావాదిని జయంతిని పురస్కరించుకొని అలాగే మొన్న వర్ధంతి జూన్ 23వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు పక్షోత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలా, ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీ కార్యకర్త అమ్మ పేరు మీద మొక్క నాటాలా. మొక్క నాటి యొక్క ఏదైతే మనం అనుకుంటున్నామో మనకు భావితరాలు మనకు ఏదైతే వెనుకటి తరాలు మనకి స్వేచ్ఛావాయువు ఇచ్చినాయో మనం భావితరాలకు అందించవలసిన బాధ్యత మనకున్నది. ఈరోజు పర్యావరణము ఎలా అయితే చెడిపోయి మొత్తం కాలుష్య రహితమైందో ఇలా దాన్ని ప్రతి భారతీయుడు పౌరుడు భారతదేశంలో నివసించే బాధ్యతగా భావితరాలకు మనం మంచి వాతావరణం అందించాలన్నా ఒక మొక్క నాటి మీ యొక్క ఏదైతే డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ పర్యావరణాన్ని మాత్రం మనము మన చేతిలో లేదు. ఎంత డబ్బులు ఉన్నా కానీ రేపు మనం చూస్తున్నాము వింత రోగాలు వస్తున్నాయి. ఇవాళ డబ్బులు ఆసుపత్రి పాలు చేస్తున్నాం, సంపాదించిన డబ్బంతా ఆసుపత్రి పాలు అవుతున్నది తప్పితే ఇవాళ ఒక మొక్క నాటితే మనము అది కొన్ని వేల రేట్ల ఆక్సిజన్ను మనకు అందిస్తుంది. దాన్ని మర్చిపోయి మనం ఇలా మన పక్కన ఉన్న ఏ స్థలం ఉన్నా కానీ ఆ మొక్కల్ని నాటడం మర్చిపోయినాము. ఆ స్ఫూర్తిని నరేంద్ర మోడీ గారు ఏదైతే శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు పెట్టి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని తెలియజేస్తూ మరోసారి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. అఖండ భారత్ నిర్మాణం కోసం ప్రతి భారతీయుడు ఇది ఇవ్వాలని కోరుతున్నాం. జాతీయవాది జనసంఘ్ వ్యవస్థాపకులు కేంద్ర మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మిత్రులు త్యాగ ఉదయ్ గారి ఆధ్వర్యంలో మేమందరం విచ్చేసి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి నెహ్రూ గారి మంత్రివర్గంలో శ్యామప్రసాద్ ముఖర్జీ భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉంటుండేవాడు. ఆ రోజు ఏదైతే నెహ్రూ గారి ప్రభుత్వంలో కాశ్మీర్ విషయంలో ఏదైతే 370 ఆర్టికల్ ఏర్పాటు చేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేసి ఈరోజు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేసి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు తనకు మద్దతు ఇచ్చినటువంటి వారందరితో తాను చెప్తూ ఉండేవాడు, ఏక్ దేశ్ మే
दो प्रधान दो विधान दो निशान नहीं चलेगा ये नहीं चलता మీరు ఏదైతే నాకు మద్దతు ఇస్తుర్రో నేను యావత్ భారతదేశానికి అన్ని విధాలా ఉండే విధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజలకు కూడా వ్యతిరేకంగా ఏర్పడి చేసినటువంటి ప్రభుత్వంలో నేను ఈ వ్యతిరేకాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తా, అవసరమైతే నా ప్రాణత్యాగం చేస్తా అని ఆ రోజు చెప్పినట్టుగా ఈరోజు కాశ్మీర్లో వారిని గృహ నిర్బంధం చేసిన తర్వాత వారి వర్ణం కూడా అగమ్య గోచరంగా నేటి వరకు కూడా అట్లనే ఉంది. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కానివ్వండి, వీరి మరణం మీద ఎంక్వైరీ చేయాలని చెప్పడం జరిగింది. ఆ రోజు పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారు శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు. తన మంచి చెల్లని చూస్తూ ఈ మరణం నిజంగా నాకు చాలా అనుమానం ఉంది మరణం మీద అని వారు ఎన్నిసార్లు చెప్పినా కానీ అప్పటి ప్రభుత్వం ఈ మరణంపై ఎంక్వైరీ చేయకుండా అట్లనే వదిలేయడం జరిగింది. ఈరోజు శ్యామ్ ప్రసాద్ గారి ముఖర్జీ వారి ఆశయాలను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రజలకు సంక్షేమ పదాలు అందే విధంగా ముందుకెళ్తా ఉంది. ఈరోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత 370 ఆర్టికల్ను ఎత్తివేయడం, సంక్షేమ పనులను ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్లడం, వారు జనసంఘ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే స్థాపించారో జనసంఘ్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఇవాళ ప్రపంచంలోనే అగ్రగామి పార్టీగా అందరి మన్నలు పొందుతున్న పార్టీ అని మేము చెప్పక తప్పదు. జై హింద్. Thanks for watching. Like, share and subscribe.